ఆదేశించడం, ఒక ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి ఆదేశించగానే దొంగ అంటే గుదాముకున్నట్టు పత్రికాముఖంగా వచ్చి ఒప్పుకున్నావు. నువ్వే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది. ఇన్ని ఎకరాల భూమి మేము కొన్నాము అని నువ్వే ఒప్పుకున్నావు. రెవెన్యూ రికార్డ్స్ లా అసైన్మెంట్ భూమి ఉన్నదని చెప్పి అసైన్మెంట్ ల్యాండ్ అని ఉన్నా కూడా కొన్నావు. నువ్వు శిక్షార్హున్నా నువ్వే ఒప్పుకున్నావు. మరి ఒక మంత్రిగా ఉండి ఒక ప్రభుత్వంలో ఉండి రెవెన్యూ రికార్డ్స్ అసైన్మెంట్ అని ఉన్నా కూడా కొన్న తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ చట్టపరంగా డిఫరెంట్ చర్యలు తీసుకుంటే బాధ్యత ఉన్నది వారి మీద. లేకపోతే నీ బాధ అంతా నువ్వు చేసే తప్పులన్నీ కూడా ప్రభుత్వం చుట్టుకునే అవకాశం కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి భర్తనం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు భర్తనం చేసిన తర్వాత ఆ రోజు ప్రెస్ మీట్లు ఏమన్నావు? హుజరాబాద్కి వెళ్తాను, నా ప్రజలకు కలుసుకుంటాను, పదవుల కోసము పెదవులు ముయ్యడు ఆత్మగౌరవం ఉన్నాను అని చెప్పేసి రాజీనామా చేయవలసి వస్తుందని చెప్పి మీరే భావించారు అన్నావు. మేము అనలేదు, డిమాండ్ చేయలేదు, నువ్వే రాజీనామా చేస్తాను. తప్పు ఏంది? ఎవరు కూడా రాజీనామా చేయరు. చేస్తాను, హుజరాబాద్కి వచ్చిన తర్వాత రాజీనామా చేస్తాను ఆశించారు, రాజీనామా చేయలేదు. హైదరాబాద్ నగరం వెళ్తాము, నా సంబంధికులు ఉంటారు, నా బీసీ వ్యవస్థ బీసీ బిడ్డలు అందరూ ఉంటారు, వాళ్ళు అడిగి నేను రాజీనామా చేస్తా అంటే హైదరాబాద్ పోయి ఒక బీసీ నాయకులు కలిసిన పరిస్థితి లేదు. ఎవరిని కలిసినావు? నీ భగవంతుని పత్రికలు తెలుసు, లోకాలు తెలుసు. కాంగ్రెస్ పెట్టెక్కినావు, బీజేపీ పెట్టెక్కినావు, ఇక్కడ అవకాశం రాలేదు. అక్కడ రాజీనామా చేస్తాను, అక్కడ రాజీనామా చేయలేదు. మళ్ళీ ఈ రోజు హుజరాబాద్కి వచ్చినావు, ఈ రోజు హుజరాబాద్కి వచ్చి రాజీనామా చేస్తాను అనుకున్నా, ఈ రోజు రాజీనామా చేయలేదు. నీకు చట్టపరంగా చట్టబద్ధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్ను భర్తరావు చేసిన తర్వాత ఇంకా పదవట్టుకు ఊపుతున్నావు అంటే ఇది ఆత్మగౌరవమా ఆత్మవంచన? ఒకసారి చేసుకోవాలి. నిజంగా ఆత్మగౌరవం ఉంటే పదవుల కోసం పెదవులు నువ్వే అన్న వాటి కట్టుబడి ఉంటే వెనువెంటనే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో జరుపు. ఎందుకు భయపడుతున్నావు? ప్రజలు మొత్తం నీ వెంటే ఉన్నాడు, నువ్వే అంటున్నావు కదా. ప్రజలు మొత్తం నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు దొంగల కన్నా మీద అసహనం వ్యక్తం చేస్తున్నావు? ప్రజలు నీ ఉంటే ప్రజాక్షేత్రంలో తీర్పు కోరుకున్నాం, కోరుకో. గెలుస్తావా టీఆర్ఎస్ గెలుస్తా, నువ్వు గెలుస్తావా ఆరు గెలుస్తాను అంటున్నావు కదా. ప్రజాక్షేత్రం నేర్చుకున్నాం, నేర్చుకో. రాజీనామా నెంబర్ 1. మా కార్యకర్తలు అందరూ కొంటున్నారు, మా వాళ్ళందరూ భయప్రాంతం గురి చేస్తున్నారు. ఈ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు గొర్రెలు అంటున్నావు, వాళ్ళు గొర్రెలా? నీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అమ్ముడు పోయే వ్యక్తులుగా ఉంటున్నారా? ఎంత కొనుగోలు చేస్తా అంటున్నారు? కొనుగోలు చేసేది మీరు తెలియదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఎంతమందికి డబ్బులు పంపే ప్రయత్నం చేసినావు, ఆపుకునే ప్రయత్నం చేసినావు. నిజంగా నువ్వు లీడరు, నువ్వు ఆత్మగౌరవం ఉంటే గిట్ట ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? టీఆర్ఎస్ పార్టీకి వైపు పోకండి, కేసీఆర్ వైపు పోకుండి అని ఎందుకు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నావు? మీకు తెలియదా? నెంబర్ 2 పాయింట్, ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా మొత్తం బొందలగడ్డగా మార్చింది. ఒక మంత్రి ట్యాక్స్ ఎగ్గొట్టిన విధంగా మాట్లాడి అయ్యా ఇటలాందర్ గారు 2004లో నువ్వు ఎమ్మెల్యే, నేను 2009లో ఎమ్మెల్యే. 2004 నుంచి నీ హుజరాబాద్, గతంలో ఉన్న కమలాపూర్ కానీ ఇప్పుడున్న హుజరాబాద్ కానీ తమిళనాడు చెందిన ఎన్ని గ్రానైట్ క్వారీని నీ దగ్గర నడిచినా నేను లిస్ట్ ఇస్తాను. సుమారు 20 నుంచి 25 గ్రానైట్ క్వారీలు తమిళనాడు చెందిన ఇంటర్ప్రైజ్ ద్వారా ఇంటర్ప్రైజ్తో పాటు నీ వీరవంక మండలం కానీ అన్ని లిస్టు నీ హుజరాబాద్ నియోజకవర్గంలో సుమారు 30 గ్రానైట్ క్వారీలు 1985 నుంచి 1980 నుంచి ఆన్ రికార్డ్ నీ దగ్గర గ్రానైట్ క్వారీ నడుస్తున్నాయి.
ఈ బొందరగడ్డకు సూచించుకోకుండా నీకు ఎందుకు ఉంటున్నాయి అది చెప్పు నాకు. నువ్వు ఏ క్వారీ ముక్కాయి నువ్వు ఎందుకు ఇప్పుడు నువ్వు మంత్రిగా సుమారు 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇంకా నీ కాన్స్టిట్యున్సీలో జిల్లాకి పెట్టండి. నీ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికీ గ్రానైట్ క్వారీ నడుస్తున్నాయి. ఎన్ని బొందరగడ్డలు అయినాయి? నువ్వు ఏ రోజున ఒక గ్రానైట్ క్వారీని ఆపే ప్రయత్నం చేసావా? స్టేట్మెంట్ ఇచ్చావా? మరి ఎందుకు కుమ్ముక్కాయ గ్రానైట్ క్వారీ నడుపుతున్నావా? నడిచే విధంగా చేసినావా? నువ్వు జిల్లా మంత్రిగా ఇన్ని గ్రానైట్ క్వారీ నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, సూర్యాపేటలో కానీ వందల వేల క్వారీ నడుపుతుంది గ్రానైట్ క్వారీ. ఏ రోజున క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ క్వారీ లాభమని చెప్పావా? పత్రికాముఖంగా ఈ గ్రానైట్ క్వారీ బొందరగడ్డ అవుతుందని చెప్పి ఎన్నడన్నా ఆపే ప్రయత్నం చేసావా? చెప్పే ప్రయత్నం చేసావా? ఎందుకు అప్పుడు పెదవులు మూసిపోయినాయి? నీ హుజరాబాద్ నియోజకవర్గంలో తమిళనాడు కంపెనీలు పనిచేస్తుంటే ఎందుకు నీ పెదవులు మూసిపోయినాయి? సమాధానం చెప్పవచ్చు. హుజరాబాద్ కాన్సెప్ట్ చూపించు. ఇప్పటికీ క్వారీ నడుతున్నాయి. గ్రానైట్ క్వారీ నడుతున్నాయి. ఎందుకు నువ్వు ఆపలేకపోతున్నావు? అది బొందరగడ్డగా మారుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నీకు ఆ తమిళనాడు కంపెనీలకు కూడా కుమ్మొక్కేంది, నీకు గ్రానైట్ క్వారీలకు కూడా కుమ్మొక్కేంది. ట్యాక్స్లు ఎగ్గొట్టినావు అన్నావు. 2008 సంవత్సరం నుంచి నడుస్తుంది ఈ ట్యాక్స్లు ఎగ్గొట్టే వ్యవహారం. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, నువ్వు ఎమ్మెల్యే. ట్యాక్స్లు ఎగ్గొడితే ప్రభుత్వము ఏ రోజున చూస్తూ ఊరుకోదు. నువ్వు ఫైనాన్స్ మినిస్టర్ ఉంటుంది, మరి ఏ రోజున గ్రానైట్ క్వారీకి సంబంధించిన డబ్బులు వచ్చేటి ఏమైనా ఉన్నాయని చెప్పి నన్ను అడిగినావా? ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నావు ఇంటర్నెట్ గారు. ఏ ఒక్క ట్యాక్స్ పెండింగ్ ఉన్నా సవాలు జవాబు ఇవ్వాలి. ఏ ఒక్క గ్రానైట్ క్వారీకి సంబంధించిన నేనే కాదు 350 క్వారీ గమలకమలకు ఒక్క క్వారీ రాసుకోండి. 350 క్వారీలు కరీంనగర్ ఉంటే గమలకమలకు ఒకటే ఒక క్వారీ. ఎవరు చట్టపరంగా 2008 సంవత్సరం మనం లెక్కలు చేయాలి. 2008 సంవత్సరం జరిగిన ఇష్యూ ఎక్కడైనా బకాయిలు ఉంటే ట్యాక్స్ ఎగ్గొడితే 5 రెట్లు మీకు కట్టడం సిద్ధంగా ఉంటుంది గ్రాంట్ క్వారీ. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఒక కమిటీ అయింది, అధికారుల కమిటీ అయింది, ఇది ట్యాక్స్ ఎట్లా బయటపడితే గిట్ట సిద్ధంగా ఉంది. మరి ఈరోజు నీ భూములు అసైన్మెంట్ భూములు కానీ, దేవేరాజు భూములు కానీ సర్వే చేసిన అధికారులు తీర్చింది దొంగ భూములు అని సరెండర్ చేయమన్నా సరెండర్ చేయి. ఇక్కడ ప్రభుత్వం సరెండర్ చేసి దోషులు చేసాం. ఈరోజు ప్రభుత్వ అధికారులు తేట తెల్లం చేసిండు. ఇగో అసైన్మెంట్ ప్లాన్ రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా ఈయన కొన్నాడు అని ప్రభుత్వ పరంగా అధికారులు తేట తెల్లం చేసిండు. దోషులు తేలింది. అయినా నువ్వే ఒప్పుకున్నావు. ఈ రోజు ఇమ్మీడియట్గా నీ భూములు అంటే నువ్వు సరెండర్ చేయి ప్రభుత్వానికి. నీ ఆత్మగౌరవం ఉంటే సరెండర్ చేయి. డబ్బులు మేము ఒకవేళ పన్నులు కొడితే దానికి ఎక్కువ కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నావు. నీ భూములకు డబ్బులు ఇవ్వలేదు. నీ ఉన్న భూములు ప్రభుత్వ పరంగా అసైన్మెంట్ అంటే హ్యాండిల్ చేయి. ఇది నీ ఆత్మగౌరవం. బిడ్డ అని అంటున్నావు. ఎస్ నేను బీసీ బిడ్డనే. ఏం బెదిరిస్తున్నావు? ఇట రాదు బెదిరితే భయపడ్డాడు ఎవరు లేడు. ఈ రోజు నీకు ఎందుకు గౌరవించినావు అంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నావు కాబట్టి ఆ గౌరవించినావు. బిడ్డ బెదిరితే అంతకు ఎక్కువ మాట్లాడతాం. నేను బీసీ బిడ్డనే. నీకన్నా ఎక్కువ ఆత్మగౌరవం మాకున్నది. 1992 నుంచి గ్రానైట్ బిజినెస్ చేస్తున్నాం. కొత్తగా రాజకీయాలుగా చేయలే, చట్టబద్ధంగా చేసుకుంటున్నాం. ఈ లెక్క అసైన్మెంట్ ల్యాండ్ కొని మేము గోడలు కట్టి వైన్ షాప్లకు వైన్ స్ప్రే వేయలే, దేవాలయ భూములు కొనలే.
నాకు ఏం లేకుండా వర్క్ బోర్డు అంటడంగా ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వానికి దయచేసి వర్క్ బోర్డు లాగా తెలుసుకొని చెప్పిన విత్తం అంటడంగా ఏ ప్రభుత్వాలు వర్క్ బోర్డు కాదని చెప్పింది చెప్పింది. కానీ నీ ల్యాండ్ అసైన్మెంట్ అని చెప్తుంది కదా, ఇంకా పట్టుకొని కోర్టుకి పోయినావు, సరే రేసాయి. ఇది ఒక నెంబర్ 2, ఏ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారికి సీట్ వస్తే ఈయన బుద్ధి ఉంటాడు. పక్కకే ఉన్నాడు సునీల్ రావు గారు, ఇతనే ఎవిడెన్స్ సాక్షి. 2004లో ఎంఎస్ఆర్ మంత్రి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్. సునీల్ రావు అక్కడ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉంటుండే. ఇదే ఈటెల రాజేందర్ సునీల్ రావు కలిసి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ తీసుకెళ్ళండి, నా దేవరాయంజల భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటా అని చెప్తే తోటి శాసనసభ్యులు అని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ కల్పించండి. ఇది అది చట్టబద్ధత ఉన్నది అని చెప్పి ఎంఎస్ఆర్ రిజెక్ట్ చేశారు, చట్ట విరుద్ధంగా ఉన్నదని. అంటే 2004 నుంచే తాపత్రయపడుతున్న దేవరాయంజల భూములను ఈ యొక్క ఎన్విరాన్మెంట్ భూములు క్రమబద్ధీకరణ చేసుకుంటున్నారు. 2018 మొన్న ఎన్నికలు జరుగుతున్నాయి. 2018 గంగుల కమలాకర్ ఓడిపోతాడు, గంగుల గెలవద్దని నిలువెత్తు విషయంగా ఉన్న వ్యక్తి కదా ఆయన. నేను గెలిచినప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు, నేను గెలిచినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఒక బీసీ బిడ్డ గెలిస్తే సంతోషపడతాడా? బీసీ బిడ్డ గెలిస్తే 2018 గెలిచిన రోజు రిజల్ట్ రోజు నుంచి ప్రథమం మాట్లాడినప్పుడు 2014లో రథం తయారు గెలిచినాం, 2018లో రథం తయారు చేసినాం రండి అంటే కూడా రాకుండా నేను గెలిచినందుకు వెళ్ళిపోయింది. ఇదే 2018లో మళ్ళీ సునీల్ గారి పతనం కావాలి, సంక్షేమ పథకాలు ఆగిపోవాలి, రైతు బంధు ఆగిపోవాలి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వం రావద్దని చెప్పి నిలువెల్లా విధ్వంసం కోరుకున్న వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. సజీవ సాక్ష్యాలు దాస్తే తాగేది కావు. గిడ్డా అంటే వ్యక్తిగతంగా అంటే అంతకన్నా ఎక్కువ వ్యక్తిగత అంటే పట్టుకోలేవు, భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, నా పార్టీ నేను కాపాడుకుంటే డెఫినెట్గా. నువ్వు పార్టీ ఇచ్చిపెట్టిన మాత్రం నా పార్టీ గొడ్డు అయిందా? పార్టీ కాపాడుకుంటాను మేము. పార్టీ కాడర్ ఉంది, పార్టీ కాడర్ సమాధానం చేసే మాత్రం నాది. దాన్ని వ్యక్తిగతంగా నాకు మాట్లాడుతున్న వ్యక్తిగత మాట్లాడి తోటి. కానీ ఈ రోజు నుంచి నేను కూడా వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేదు, భయంకరంగా ఉంటుంది. సివిల్ సప్లై స్కామ్ ఉంది చెప్తాను చెప్పిన నేను. ఉన్నాయి పెండింగ్ 3 ఉన్నాయి. నేను ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకెళ్ళాలి. గ్రానైట్ క్వారీలు ఎన్ని ట్యాక్స్ ఎన్ని కట్టామో తీర్తానో మేము చాలా చెప్తున్నాం. ఎవరు ఎన్ని ట్యాక్స్ కట్టాలో సిబిఐకి రాయండి సిబిఐకి. కరీంనగర్లో ఉన్న గ్రానైట్ క్వారీలు ఎన్ని క్వారీలు ఎంత ట్యాక్స్ కట్టాలో సిబిఐకి ఎంక్వైరీ రాయండి. ఎంత కట్టాలో దానికి కట్టడం సిద్ధంగా ఉన్న ఎవరంటే అక్కడ ₹1 లేదని చెప్పి అన్ని ప్రభుత్వాలు తెలిసింది. విజిలెన్స్ కమిటీ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం కాదు, సమైక్య ఆంధ్ర ఉండే విజిలెన్స్ కమిటీ తెలిసింది ఏం లేదని చెప్పింది క్లియర్గా. ఉంటే ఇంకా క్వారీ నడుస్తాయా? ఈరోజు మన నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో. సివిల్ సప్లై ఏం జరిగిందో సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని వేయించు. నీ గ్రానైట్ నీ భూములను సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకొని సిగ్నేచర్ చేసుకో. నువ్వు నేను వేరేతో భయపడతా ఉంటున్నావు. ఏం లేవన్నా గిడ్డ అని మాట్లాడుతున్నావు. నీ అసహనం వ్యక్తమవుతుంది అక్కడ, ఫ్రస్ట్రేషన్ వ్యక్తమవుతుంది అక్కడ. మా కమిట్మెంటు మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హుజరాబాద్. నువ్వు గుండె ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉంటావు. నీ ఏది నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో ఉన్నావు. టీఆర్ఎస్ కాడ శూన్యం కింద పార్టీ ఏమన్నా ఉంటుంది. 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, వెనకాల ఉండే పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మహత్య పట్టుకుంటుంది. ఇటువంటి దయచేసి హుజరాబాద్ ప్రజలారా, తన మొత్తం ఇలా ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా 2023లో పార్టీ అధికారం రాదు అన్నాడు. నువ్వు గెలవవు అని ఇందైతే నన్ను అన్నాడు.
నాకు గెలుపు ముఖ్యం, ఊట ముఖ్యం, ప్రజలు చేస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం వాదన కోరుకున్న వ్యక్తులు ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటున్నావు. అంటే నీలో ఎంత ఖర్చు పెట్టుకున్నావు టీఆర్ఎస్ పార్టీ మీద, విషయం పెట్టుకున్నావు మీరు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద వస్తున్నావు అంటే ప్రజల మద్దతు 80%, కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80%, 90% ప్రజలు కేసీఆర్ వైపు ఉంటే ఈయన మాత్రం జీవించుకునే పరిస్థితి లేదు. అందుకే 23లో ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు. సంక్షేమ పథకాలకు అర్థం కావాలి. 23 ఆస్తులు కలిగినాయి రాజకీయాలలో, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలు. మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు కేసీఆర్ పెదాలు, మేము కేసీఆర్ అభిమానిగా ఉన్నాం. గంగుల కమలాకర్కు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు. మాకు కేసీఆర్ అభిమానంగా ఒక శాశ్వత పోస్టులు కాదు. మాకు మేము అదే కోరుకుంటాం. కేసీఆర్ అభిమానం ఉన్నాము, ఆ పోస్ట్ మాకు పర్మనెంట్, అది చాలు. మాకు నీలాగా చిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉన్నపాటి ఓడిపోవాలని కోరుకున్నాడు, సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఉన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టుకున్నమాట, కానీ ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టుకున్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారా? డబ్బులు పెట్టుకుంటామా మేము సాగర్ ప్రజలు, నాగరికసార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నావా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా? అక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడుపోతుంది. అయితే అమ్ముడుపోయేట్టుగా భావిస్తుంది ఏకరాజు. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి ఉన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టుకున్నమాట, కానీ ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టుకున్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారా? డబ్బులు పెట్టుకుంటామా మేము సాగర్ ప్రజలు, నాగరికసార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నావా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా? అక్కడ తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడుపోతుంది. అయితే అమ్ముడుపోయేట్టుగా భావిస్తుంది ఏకరాజు. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ తెచ్చింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు. నీ కాన్సెప్ట్ పైన డబ్బులు పెట్టు అమ్ముడు వ్యక్తులా గొర్రెరా? నువ్వు సంస్కారం తప్పుతున్నావు, మేము ఒక సంస్కారం తప్పలేదు. మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానంలో ఉన్నాం కాబట్టి మేము ఆశ నుంచి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్ స్టార్ట్ చేయలేదు. మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ప్రస్తుతంలో భయంకరంగా ఏం చేస్తాము? వాట్సాప్లలో, యూట్యూబ్లలో తిట్టింటాం. కట్టకాలకి ఏం లేదు కదా, మాకు పెద్ద అవి పెట్టిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఇదే రాయండి, నీ బెదిరించడం బంద్ చేయి. బెదిరిస్తే భయపడటం ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పిక్కలు ఇవ్వాలి. ఇది నువ్వు మాట్లాడేది సంస్కారం. ఆత్మ గౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యాన్నావు కదా, ఎందుకు పుస్తకబోతున్నాయి ఇప్పుడు? రాజీనామా ప్రజలకు నేర్పో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ గెలిచినావా? గతంలో 6 సార్లు. ఇప్పుడు నీ వ్యక్తిగత జెండా మీద గెలుస్తావో, వ్యక్తిగత ఫోటో మీద గెలుస్తావో తెలుసుకో. నేను మీకు దయచేసి పత్రికతో పంపిస్తా. ఇది 2004 ఎంపీల నుంచి ఎన్ని క్వారీలు ఇప్పటిదాకా నడుస్తున్నాయి, గ్రాంట్ క్వారీ. అది 100 గంట అయిందా? 100 గంట అయినప్పుడు మరి ఎందుకు ఆపలేకపోయాను? ఏంది నింపున్నాను సాక్ష్యాలు కదా. నేను ఉట్టక ముందు రాష్ట్రం మొత్తం కూడా మైనింగ్ చేస్తుంది, నేను ఉట్టక ముందు మైనింగ్ అంటుంది. భారతదేశం మొత్తం మైనింగ్ ఉద్యమం చేపట్టు. దేశం మొత్తం కూడా మైనింగ్ బంద్ చేయాలి, ఉద్యమం చేపట్టు. పాదయాత్ర చేయి, సింగరేట్ బంద్ చేయొచ్చు, దేశవ్యాప్తంగా బంద్ చేయొచ్చు. 100 గంట అయితే బాధపడతావు కదా, 100 గంట కావద్దని బాధపడు. సింగరేట్ బంద్ చేయొచ్చు, దేశవ్యాప్తంగా బంద్ చేయొచ్చు.
ముందరగడ్డ అయితే బాధపడతావు కదా, ముందరగడ్డ కావద్దని బాధపడు. ముందరగడ్డ కావద్దు కానీ పౌల్ట్రీ బాగుండాలి. నీ పౌల్ట్రీ బాగుండాలి, నీ పౌల్ట్రీ బాగుండాలి, దేవాలయాలు బాగుండాలి, అసైన్మెంట్ భూములు బాగుండాలి, అలా గోడౌన్ కొట్టాలి, గోడౌన్లో లిక్కర్లు ఉండాలి, అది బాగుండాలి. కానీ క్వారీల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది బాగుంటే బాగుండదు. ఇది నువ్వు కోరుకునేది. మేము బీసీ బిడ్డలమే, ఫుల్ బీసీ మేము, ఆఫ్ ఆఫ్ కాదు, ప్యూర్ ఫుల్ బీసీ మేము. నువ్వు ఆఫ్ ఆఫ్ బీసీ, నువ్వు హుజరాబాద్ బీసీ, హైదరాబాద్ ఓసీ, నేను ఎక్కడ పోయినా బీసీని. లాస్ట్ ఇస్తున్నాం మేము, రాజకీయాలు ముఖ్యం కాదు మాకు, కానీ మంచి సంస్కారం నేర్చుకో. నువ్వు బిడ్డ గిడ్డ అంటే మా నూరులో రేపటి లేపుతుంది, భయంకరంగా ఉంటుంది, లేపితే తట్టుకోలేవు. థ్యాంక్ యూ. తనే అన్నాడు, ఆయనే రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రి, రైట్? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈయనకు మెడికల్ డిపార్ట్మెంట్ ఈ కరీంనగర్ జిల్లా కలిసి ఏ ఒక్క రోజున సమీక్ష జరుగుతుందా? ఒక్కడే మెడికల్ మీద ఈ రెమ్యూనరేషన్ ఎన్ని వస్తున్నాయి? పేరు ఇచ్చినది కండి, మామూలుగా మేము ఇచ్చినది కండి. కేసీఆర్ వైపు ఉన్నారు, ప్రేమగాస్తారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ టీఆర్ఎస్ వైపు అందరూ ఉద్యమంలో కేసీఆర్ వైపు కాబట్టి నువ్వు బంగారు పెట్టి ఆపేసిన ఆగు వచ్చి కేసీఆర్ దగ్గరికి వస్తుంది. డిఫరెంట్గా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు. వీళ్ళు నువ్వు ఎంత ఆపినా ఆగదు. కేసీఆర్ క్యాడర్ కాదు ఉద్యమం. ప్రజలు 85% ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ గారికి ఉన్నారు కదా. పోనీ నిన్ననే నువ్వు మీరే వచ్చి పార్టీకి అనుబంధంగా ఉన్నావు అన్నావు, రైట్? రాజరాజు ఎందుకు ప్రలోభ అంటే ఎవరు పెట్టిండ్రు? మేము కాదుగా ప్రలోభ పెడితేనే పోతారు.